హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నేను బాగోవాలని చాలామంది అయితే నన్నైతే కామెంట్లు అయితే పెట్టారు ఫ్రెండ్స్. సుబ్బలక్ష్మి జాగ్రత్తగా ఉండు, నీ ఆరోగ్యం బాగున్నాక వీడియోస్ చేయని చాలామంది నా సిస్టర్స్ నా బ్రదర్స్ కూడా నిన్న కామెంట్లు అయితే పెట్టారండి. నిన్న కామెంట్లో నా గురించి ఆలోచించి కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు కూడా ఇంతమంది సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా అని నాకైతే చాలా ఆనందం అయితే వేసిందండి. మనం బాగున్నప్పుడు కాదండి, బాగున్నప్పుడే మనం పలకరిస్తే చాలా ఆనందంగా అయితే ఉంటుందండి. బాగున్నప్పుడు ఎవరైనా పలకరిస్తారండి, బాగున్నప్పుడు పలకరించిందే మనకి చాలా సంతోషం అయితే అవుతుంది. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నా సిస్టర్స్ నా బ్రదర్స్ నిన్న సుబ్బలక్ష్మి జాగ్రత్త అని చెప్తే నాకు నిజంగా కామెంట్లు చూసి చాలా ఆనందం అయితే వేసింది ఫ్రెండ్స్. నాకైతే కొంచెం పర్వాలేదండి, కాలు కొంచెం నొప్పిగానే ఉంది కానండి, ఇంకా వీడియో చేయాలి కదండి. ఇంకా నేనైతే ఈరోజైతే వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఏమైతే చేస్తున్నానో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఏం కూర వండుతున్నానో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి. ఇదిగోండి కొబ్బరికాయ మసాలా గ్రేవీ కర్రీ వండుతున్నానండి. మనకి చాలా బాగుంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి ఎంతో ఆరోగ్యం అండి కొబ్బరికాయ అనేది. మనకి కొబ్బరికాయలో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి. మనకు కొబ్బరికాయ తినడం వల్ల చాలా మంచిదండి మనకి. నేను కొబ్బరికాయ మసాలా గ్రేవీ కర్రీకి ఏమైనా తీసుకున్నానో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద నేనైతే తరిగి వండించుకున్నానండి. అలాగే టమాటాలు. ఇప్పుడు నేనైతే కూర అయితే వండుతాను ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను చూద్దరు కానీ. మనకు నూనె అయితే కాగిపోయిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనం చక్కగా ఎర్రగా అయితే మగ్గనిద్దామండి. అప్పుడు మనకి కూర అనేది చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా ఉల్లిపాయలు అడ్డంగా కోసుకుంటే గమ్మున మగ్గవండి. ఇలాగ మనం పొడవగా కోసుకుంటే మనకి చాలా తొందరగా అయితే మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఈరోజు వీడియో తీసేవాళ్ళు అయితే లేరండి. మా ఆయనగారు అయితే ఇంకా పనిలోకి వెళ్ళిపోయారు, సాయంత్రం దాకా రానన్నారండి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేనే వీడియో నేనే తీసుకుంటున్నానండి. ఈరోజు ఫస్ట్ టైం అండి నేనే వీడియో తీసుకోవడం ఇలాగ కూర వండేటప్పుడు. ఉల్లిపాయలు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మనకి ఉల్లిపాయలు అయితే కొంచెం అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. చూసారండి ఎంత తొందరగా అయితే మనకు మగ్గిపోయినాయో. ఇప్పుడు మనం టమాటాలో కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్, మనకు తొందరగా అయితే మగ్గుతాయి.
ఉల్లిపాయలు మగ్గనే చూద్దామండి. చక్కగా మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా మనకి చక్కగా ఎర్రగైతే వేగిపోయినాయండి. మనకి మగ్గిపోయి తొందరగా కారం వేసుకుందామండి. కూర అయితే మగ్గడానికి నేను మంచినీళ్ళు అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ కూర మనకు అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనిద్దాము సిమ్లో పెట్టుకుని. కూర మగ్గిందని చూద్దామండి. కొంచెం మనకు మగ్గితే మసాలా వేసుకుని ఇంకా కట్టేసుకోవచ్చండి. మనకి కొబ్బరికాయ మసాలా గ్రేవీ కర్రీ అయిపోయినట్టే. ఇదిగోండి మనకు కొబ్బరికాయ మసాలా గ్రేవీ కర్రీ అది అయిపోయిందండి. చివరిగా నేను మసాలా అయితే వేసుకుంటున్నాను. అంతేనండి, అయిపోయినట్టేనండి మనకి కొబ్బరికాయ మసాలా గ్రేవీ కర్రీ. టేస్ట్ చెప్తాను ఎలాగొన్నదో. ఇదిగోండి అన్నం అయితే వేసుకున్నానండి. మనకి కూర కూడా అయిపోయింది. చూసారండి మనకి అన్నంలోకి ఎంత బాగా కలుతుందో. మనకి చాలా బాగుంటుందండి మనకి. అలాగే కొబ్బరికాయ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి.